హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో నేను మామిడికాయ తురుము పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం 3 మామిడికాయలని ఫీలప్ చేసుకొని తీసుకున్నాను. వీటిని ఇప్పుడు బాగా గ్రేట్ చేసుకోవాలి, తురిమేసుకొని తీసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కానీ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటుందన్నమాట. తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇందులోకి 150 గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి బాగా. మనం తురుము పెట్టుకున్న మామిడి తురుములోకి ఉప్పు, కారం, మెంతులు, ఆవాలు వేయించి పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడరు మొత్తం అన్ని వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఆయిల్ని ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ తురుము పచ్చడి మనకు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇది 10 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది స్టోర్ చేసి పెట్టుకుంటే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.